హలో అండి. ఇవి వచ్చేసి పొట్టేలు కాళ్ళు, గారకాళ్ళు అని కూడా అంటారు. ఈ కాళ్ళు వచ్చేసి కొంతమంది అయితే వాసన వస్తుంది అది ఇది అని చాలామంది తినరు. కానీ ఇవైతే ఆరోగ్యానికి చాలా మంచిది. నేను చేసి చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వాసన అనేది ఉండదు. మళ్ళీ మళ్ళీ మీరు ఇలాగే చేసుకొని తింటారు. అది ఎలా చేయాలో చూపిస్తాను. గారకాళ్ళు వచ్చేసి ఒక మీడియం సైజులో కుందుకొని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఎర్రగడ్డలు 2 మంచిగా సన్నగా తరుక్కొని వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఎర్రగడ్డలు మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం అల్లం తగ్గించుకొని తెల్లబాయలు కొంచెం మరిన్ని వేసుకొని అల్లం పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా 2-3 స్పూన్లు వేసుకొని మంచిగా పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు 2 టమోటాలు తీసుకొని మంచిగా కట్ చేసి వేసుకొని, టమోటాలు అయితే మంచిగా యాగాల్సిన అవసరం లేదు, ఉచ్చి పచ్చేగినా సరిపోద్ది. ఆ తర్వాత ఒక చిన్న కప్పు నిండా శనగబ్యాళ్ళు మంచిగా కడుక్కొని అవి కూడా వేసుకొని ఈ గారకాళ్ళు మనం వేసిన మసాలాలో ఒక 5-10 నిమిషాలు మంచిగా ఉడకనిచ్చామంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత కారం, అలాగే ధనియాల పొడి, మటన్ మసాలా, కొంచెం గరం మసాలా అన్నీ కూడా వేసేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని ఉప్పు చూసుకొని మూత పెట్టేసుకొని మనము ఎన్ని విజల్లు ఉంటే ఉడుకుతుందో అన్ని విజల్లు, నేనైతే 12 విజల్లు వచ్చేంత వరకు ఉంచుకున్నాను. 12 విజల్లు వస్తేనే కాళ్ళు అనేవి మంచిగా ఉడుకుతాయి. కాళ్ళు మంచిగా ఉడికితేనే తినేదానికి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా మంచిగా ఉడికిందనమాట. సంగట్లో నేనైతే సంగటి చేశాను, అలాగే అలసంద వడలు కూడా చేసుకున్నాము. చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు నచ్చిన దాంట్లో రైస్లో కానీ సంగట్లో కానీ చాలా బాగుంటుంది. మేమైతే రాగి సంగటి చేసుకున్నాము. ఓకే, బాయ్.